బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియచేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి కుజగ్రహ ప్రభావ సంచార ప్రభావం వలన అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. సోదర సోదరిమణులు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటారు. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి కుజగ్రహ సంచార ప్రభావం కలుగుతుంది. ఇక ఈ సంబంధించినటువంటి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు, చిట్టీల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. పెట్టినటువంటి పెట్టుబడికి, ఆలోచన చేసినటువంటి పనికి రెట్టింపు ఆదాయం లభించేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. అలాగే గురువు యొక్క సంచార ప్రభావం దైవ రూపంలో అనుకూలంగా ఉండడం వలన పెద్దల యొక్క సహాయ సహకారాలు అడిగినదే తడువుగా మీకు అందించి, తద్వారా మీరు చేస్తున్నటువంటి పనులలో, వృత్తి వ్యాపారాల్లో మీరు ఎదుగుదలకి సహాయ సహకారాలు, తోడ్పాటు అందిస్తారు. దైవం కూడా అనుకూలంగా ఉంది. ప్రతి పని కూడా సజావుగా సాగిపోయేటువంటి అవకాశం కూడా గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ఈ సంబంధించినటువంటి శుక్రగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణము, ఈ కారణం చేత అనవసరమైనటువంటి మూడవ వ్యక్తి వల్ల అనవసరమైనటువంటి వాగ్వివాదాలు దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో వ్యక్తికి తావివ్వకుండా ఏదైనా సమస్య వచ్చినా కూర్చొని పరిష్కరించుకునే తత్వం కనుక అలవాటు చేసుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఆ రోజుకే తొలగిపోతాయి. లేదా ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఉన్నట్లయితే ఇప్పుడు ఏర్పడినటువంటి యొక్క అగాధము భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకి, మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా మీకు మీరే దంపతులు, ప్రేమికులు సమస్యలను పరిష్కరించుకొని ముందడుగు వేయండి. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు వక్రీకరించినటువంటి స్థితి జూలై 27వ తారీఖు రోజు నుంచి ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొంత అనవసరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కొంత తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దీనిని ప్రధానంగా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయాలనుకునేటువంటి వ్యక్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలము. సిద్ధం చేసి పెట్టుకోండి. జూలై నుంచి ఏర్పడినటువంటి కారణం చేత ఆగస్టు, సెప్టెంబర్లో మీరు కోరుకున్నటువంటి విద్యా సంస్థలో ప్రవేశం లభించి ఆనందకరమైనటువంటి విద్యని అనుభవిస్తారని చెప్పవచ్చు. ఇక వివాహాది సంబంధించి చేయు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ దైవానుగ్రహము, పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహ సంబంధాలు నిశ్చయమైనటువంటి అవకాశం గోచరమవుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కటి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులకి ఇప్పుడు అనుకూలంగా లేదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మంచి ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశం గోచరమవుతుంది. అలాగే వేరే సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇంకా కొంత సమయం వేచి చూడక తప్పదని గమనించుకోవాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే గోచరమవుతున్నాయి. కాబట్టి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అలాగే ఈ సంబంధించినటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు అధికంగా ఉంటాయి శని సంచార ప్రభావం వలన. కావున జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ప్రతి మనిషికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. అలాగే వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ అన్ని విధాలుగా రాణించి ఆర్థిక అభివృద్ధి, పుష్టితో జీవించాలని కోరిక ఉంటుంది. జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తొలగించుకొని సమస్యలు లేని జీవితాన్ని గడపాలని ప్రతి మనిషికి కోరుకుంటాడు. అలాగే ఇప్పుడు శని 27వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత అలజడి కొన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి అయినటువంటి జూలై 25వ తారీఖు రోజున మీ యొక్క జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు తీరి మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో మహామహిమాన్వితమైనటువంటి ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, వారాహి హోమాదులు జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో ఎలా ఉండబోతుందనేటువంటి విషయం తెలుసుకుందాం. 21వ తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకోగలుగుతారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భాగస్వామి చేసినటువంటి సహాయ సహకారాలతో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు పొంది ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. 22, 23వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలనే ఆసక్తి ఉండదు. ఒక జిగ్జాగ్ లాగా ఆలోచనలు ఉంటాయి. అలాగే ప్రధానంగా ధనము నష్టపోయేటువంటి అవకాశం గోచరమవుతుంది. 24, 25, 26 తేదీల్లో సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆస్తికి సంబంధించి కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలు వస్తాయి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు.
27, 28, 29, 30, 31 ఈ ఆఖరి రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నటువంటి విధంగా ధనం సకాలానికి చేతికి అందుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్ని తొలగించుకొని సంతోషంగా విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. రాని బాకీలు వసూలు అవ్వడము, అన్ని విధాలుగా సంతోషంగా జీవించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా విభిన్నమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. అలాగే మీ యొక్క జాతకరీత్యా మీకున్నటువంటి సంకల్పం నెరవేరి మీ కష్టాలు తీరాలంటే పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే వారాహి, ప్రత్యంగర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలలో మీ గోత్రనామాదులు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.